ఆశ్చర్యకరుడము అద్భుతములు చేయి దేవుడకు మా ప్రభువా, అల్పుల అయోగ్యములైన మమ్మల్ని ప్రేమించి గడిచిన పునరుత్థానం నుండి ఈ పునరుత్థానం వరకు నీ కృపలో భద్రపరిచి కాపాడి ఆశీర్వదించి మమ్మల్ని ఫలింప చేసిన మన పరిశుద్ధులైనటువంటి మహాఘనుడైనటువంటి యేసయ్య నామములకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో పూజించిన మీ అందరికీ నా తరపున, నా కుటుంబ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 39 వర్సెస్ 2 and 3. సో ఆదికాండము 39వ అధ్యాయం 2-3 వచనాల గురించి ధ్యానిద్దాం. How will you get the success in our life? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడైనటువంటి పోతీఫర్ చూచినప్పుడు యోసేపు మీద అతనికి ఏమి కలిగింది? కటాక్షము కలిగింది. దేవుని యొక్క కటాక్షం, నీ యజమానుని యొక్క కటాక్షం నీ మీద కలగాలి అంటే నీ దేవుడైనటువంటి ప్రభు నీకు తోడై ఉండాలి. ప్రభు తోడై ఉండకపోతే, యేసయ్య తోడై ఉండకపోతే నీకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పరిచర్యకు కానీ, నీ సంఘానికి కానీ, నీ ఉద్యోగానికి కానీ, అది ఏదైనప్పటికీ ఆయన నీకు తోడై ఉండకపోతే నీ జీవితంలో నో సక్సెస్, నో ప్రాస్పరిటీ. నీ జీవితానికి సఫలము లేదు, ఆశీర్వాదము లేదు, అభివృద్ధి లేదు. బాగా గమనించండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు చేసినదంతయు సఫలము. అతడు చేసినదంతయు, నీవు చేసినదంతయు, నీవు చేసినదంతయు, నీ బిడ్డలు, నీ కుటుంబము చేసినదంతయు సఫలము కావాలి అంటే, సక్సెస్ అవ్వాలి అంటే, నువ్వు రాసినటువంటి ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ దేవుడు నీకు నిశ్చయముగా తోడై ఉండాలి. రెవల్యూషన్ చాప్టర్ 22 verses 21 చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ప్రభు అయినటువంటి యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండను గాక. దేవుని కృప, కృప అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. ఆ కృప ఎవరికి తోడై ఉండాలి? యేసు ప్రభు ఎవరికి తోడై ఉన్నాడు? పరిశుద్ధులకు తోడై ఉన్నాడు. నీవు పరిశుద్ధుడు అయితే, నీవు పరిశుద్ధురాలు అయితే నీ దేవుడు నీకు తోడై ఉంటాడు, నీ కుటుంబానికి తోడై ఉంటాడు. అప్పుడు నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది. నువ్వు చేయు ప్రతి పనిలో దేవుడు నీకు జయమను గ్రహిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది, ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నీకు జయం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. లేవీకాండం 22వ అధ్యాయము 26, లేవీకాండము 20వ అధ్యాయము 26వ వచనములో దేవుడైన యెహోవా అంటున్నాడు, వీరు నాకు పరిశుద్ధులై ఉండవలేను, వీరు నాకు పరిశుద్ధులై ఉండవలేను,
యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వలన ఉండునట్లు అన్ని జనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచితిని. ప్రభువు మనల్ని అన్ని జనులలో నుండి, గంటైల్స్ విగ్రహారాధకులలో నుండి మనం వేరుపరిచాడు. అపొస్తలుడు పౌలు అంటాడు, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం అంటున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. మూర్ఖులైనటువంటి ఈ తరము వారు ఎవరు? విగ్రహారాధికులు, మూర్ఖులు. వారికి వేరుగా ఉన్నట్లుగా చేశాడు దేవుడు మనల్ని. అమూల్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆ రక్షణ భాగ్యము, అన్యులకు విగ్రహారాధకులకు లేనటువంటి రక్షణ భాగ్యము మనకు అనుగ్రహించి వారి నుండి, అపవిత్రుల నుంచి, అపరిశుద్ధుల నుంచి మనల్ని వేరు చేసి తన పరిశుద్ధత మనం అనుగ్రహించాడు. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులుగా ఉన్నా కనుక వీరులు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? అన్య జనాంగములో నుంచి మిమ్మల్ని నా సన్నిధిలోనికి తోడుకొని వచ్చాను, నా జనాంగములోనికి తోడుకొని వచ్చాను, నా స్వజనంలోనికి నేను మిమ్మల్ని తోడుకొని వచ్చాను. నేను మీకు దేవుడులై ఉన్నాను, మీరు నాకు జనులై ఉన్నారు, ప్రజలై ఉన్నారు. కనుక దేవుడు పరిశుద్ధతను మనం అడుగుతున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏమి అడగటం లేదు. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అది తర్వాత విషయం. దేవునికి కావలసినది పరిశుద్ధత. చదవండి, లేవీయులకు రాసిన లేవి కాండము 11వ అధ్యాయం, లెవిటికస్ 11:44 and 45. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోనండి. నేను పరిశుద్ధుడను కనుక. నా ప్రియ సంగమా, ఆ దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధపరుచుకోవాలి. ప్రభు అంటున్నారు, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాను మరచితిరి. వారట తమ దేవుడైనటువంటి యెహోవాను మర్చిపోయారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు తమ దేవుణ్ణి మర్చిపోతున్నారు. కనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. మోషే చెప్తున్నా ఏమని? ఇశ్రాయేలీయులారా, దేవుని బిడ్డలారా, వస్తున్న వర్షిప్ సెంటర్లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు యెహోవాను మరిచితిరి కనుక దేవుడు మీకు తోడై ఉండనని చెబుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మనము ప్రభువుకి దూరముగా ఉంటే, ప్రభువును అనుసరించకపోతే, ప్రభువునికి దగ్గరగా లేకపోతే, ప్రభువుకు దూరముగా మనం ఉంటే దేవుడు మనకు తోడై ఉండడు. ప్రభువుకు సమీపముగా మనం ఉండాలి. దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి? ఎన్ని గంటలకు రావాలి? దేవుడు ఏ సమయంలో దేవుని మందిరములో ఉంటాడో ఆ సమయానికి మన అందరము కూడా ఉండాలి. దేవుడికి, మన ప్రభువుకి మనం వెల్కమ్ చెప్పాలి, స్వాగతం చెప్పాలి. కానీ ప్రభువు చేత వెల్కమ్ చెప్పించుకోకూడదు, ప్రభువు చేత స్వాగతం చెప్పించుకోకూడదు. మనం అనుకోవచ్చు, అయ్యగారు ఆమె అంటారు, మాకున్న పనులు ఎన్నో, రాత్రి 1 గంటలు వేసి చేసినా కూడా అవ్వట్లేదు. పని ఇన్ని పనులుంటే వాళ్ళని తృప్తిపరచాలా, వీళ్ళని తృప్తిపరచాలా, వాళ్ళంతా చేయాలి, వీళ్ళంతా అది చేయాలి. ఇవన్నీ చేసేసరికి 12 అవుతుంది. మాస్టర్కి అలానే చెప్తారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను 10 గంటలకే ఇక్కడే ఉన్నాను. 10 గంటలకే ఇక్కడ ఉన్నాను. ప్రభు ఎలాగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు? మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎలాగా పోతాయి? వాడంతటవే నువ్వు అడిగినంత మాత్రాన ప్రభు నిన్ను అడగలా? నువ్వు నా సన్నిధికి ఎన్ని గంటలకు వచ్చావు? ఏ సమయానికి వచ్చావు? నీకు ఏ హక్కు ఉంది? వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్ టు ఆస్క్ మీ అబౌట్ ద బ్లెస్సింగ్స్? నీ కుటుంబం యొక్క ఆశీర్వాదాల గురించి అడగడానికి నీకేం హక్కు ఉంది?
నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వచ్చావు, ఏదో చెప్తావు, ఏదో వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ వాక్యములకు లోపడుతున్నావా? ప్రభుకు లోపడుతున్నావా? ప్రభు సన్నిధికి సకాలంలో నువ్వు వస్తున్నావా? పర్వాలేదని అంటావేంటి? పర్వాలేదని అంటే పరిశుద్ధత నీకు ఉన్నట్టా లేనట్టా? దేవుని దగ్గర పర్వాలేదనేటువంటి మాట యేసు ప్రభు దగ్గర, యెహోవా దేవుని దగ్గర, జీవముగల దేవుని దగ్గర పర్వాలేదనేటువంటి మాట లేదు, సర్దుబాటు లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, అలానే ఉండమన్నాడు ప్రభు దేవుని వాక్యంలో. నీ మాట ఎలాగా ఉండాలి అంటే అవునంటే అవుననిగా ఉండాలి, కాదంటే కాదనిగా ఉండాలి. అయితే అబద్ధమైన ఉండాలి, అయితే నిజమైన ఉండాలి. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనేటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. నీవు నీ కుటుంబము సమృద్ధమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే నీ దేవుడైనటువంటి యేసయ్య, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు నిశ్చయముగా తోడై ఉండాలి. అప్పుడే నీ కుటుంబం అన్ని విషయములలో కూడా ఈ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుని మర్చిపోతే ఎలాగా? నీ పని పాఠంలో పడిపోయి, నీ అవసరాల్లో పడిపోయి, నీ పని పాఠంలో పడిపోయి దేవుని మర్చిపోతే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండను అన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నాడు, శాపగ్రస్తులైన వారి మధ్య శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే గాని నేను మీకు తోడై ఉండను. యోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా చిన్న దేశం, కొద్దిమంది వారి చేతిలో ఓడిపోయారు, మామూలందరూ చచ్చిపోయారు, పారిపోయి వచ్చేసారు. ఏంటి ప్రభు అంటే ప్రభు అంటున్నాడు, శాపగ్రస్తులైన వారు నీ మధ్యలో ఉంటే నేను మీకు తోడై ఉండను. వారిని నిర్మూలన చేయి, శపించబడ్డ వారిని నిర్మూలన చేయి, అప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నీవెక్కడికి వెళ్ళినా నేను నీకు జయమిస్తాను. నువ్వు చేయించున్న ప్రతి పనిని నేను సఫలం చేస్తాను. అప్పుడు శపించబడినటువంటి దానిని ఆశించినటువంటి ఆకానాన్ని రాళ్లతో కొట్టి ఆకోరలోయలు వారిని చంపి వారిని అగ్ని చేత దహించి వేసినప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోషువ మీలో నుండి ఆ శాపము నిర్మూలన అయిపోయింది. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీకు ముందుగా వెళ్తున్నాను, నీవెక్కడికి వెళ్ళినా నీకు జయమిస్తాను. శపించబడినటువంటి జీవితాలు ఉంటే దేవుడు వారితో ఉన్నాడు. మనకి ఇప్పుడైనా సరే నీలో ఉన్న బలహీనతను బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి నీ పాపములను, నీ శాపములను ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేయి. ప్రభు వింటాడు. తగ్గించుకో, నిన్ను తగ్గించుకో, దేవునికి భయపడు. దేవుడు అంటున్నాడు యోనాతోటి, యోనా నువ్వు వెళ్ళు, నీవే పట్టణానికి వెళ్ళు, ఇంకో 40 దినాలలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలని, ఆ పట్టణంలో ఉన్న పశువులని, ఆస్తిని, సంపదను సమస్తాన్ని నాశనం చేస్తాను, అగ్ని చేత దహించి వేస్తాను, వెళ్ళి చెప్పు మరి పాపము నా ఇద్దరికి వచ్చింది అన్నాడు. అయితే యోనా వెళ్ళడా? వెళ్ళలేదు. దేవుని మాటకు లోబడకపోతే ఏమైనది? సముద్రములో మహాభయంకరమైనటువంటి తుఫాను, అలలు, మహాభయంకరమైనటువంటి వర్షము. ఆ ఘోరంలో ఆ శకుల వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. చివరికి ఎవరి వల్ల జరిగిందని చీకలేసినప్పుడు యోనా పేరు మీద వచ్చింది. యోనా ఎక్కడున్నాడు? ఓడ అడుగు భాగమున నిద్రపోతూ ఉన్నాడు. ఏమన్నారు? అన్ని ఏమంటున్నారు? ఓయి నిద్రపో. పరిస్థితి ఎలా ఉంది నా కుటుంబ పరిస్థితి? ఈ కుటుంబంలో అన్ని సమస్యలే, ఈ కుటుంబం అందరికీ అనారోగ్యాలే, అన్ని సమస్యలే, అన్ని బాధలే, అన్ని అవసరాలే, అన్ని అనారోగ్యాలే. అయినప్పటికీ నీకు ఎలా నిద్రపోతున్నావు? హౌ కెన్ యు స్లీప్?
నీకు ఎలా నిద్రపడుతుంది? గంటలు 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 ప్రార్థన మర్చిపోయి నిద్రపోతామే సోమరిపోతులాగా. దేవుడు ఏమంటున్నాడు? మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం మానేసి నిద్రపోతున్నాడే. ఎలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సముద్రంలో అన్ని సమస్యలు వస్తే, సముద్రం అంతా కలవరంతో ఉంటే, సముద్రం ఆ షిప్పులో ఉన్న వాళ్ళందరూ కలవరాలతో ఉంటే యోనా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు యోనాని ఎక్కడేశారు? సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో ఒక పెద్ద తిమింగలం వచ్చి, చేప వచ్చి యోనాని మింగివేసింది. అప్పుడు తెలిసింది యోనాకి ఏమని తాను చేసినటువంటి పాపం, తాను చేసినటువంటి అతిక్రమం. ఎందుకు తన దేవునికి నేను విధేయుడిగా ఉండకుండా ఎందుకు నిద్రపోతున్నా? నా దేవుడు నన్ను నినివేయమంటే నేను దర్శించి వెళ్తున్నాను. అందుకే నా దేవుడి చేపకి నన్ను అప్పచెప్పాడు. ఆ చేప కడుపులో ఉండి మోకరించి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాను. తన పాపములను, తన అతిక్రమం ఒప్పుకుని దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు 3 రోజులు. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉండి అక్కడ నుండి యోనా డిగ్రీ పుచ్చుకున్నాడు. ఒక పట్టా పుచ్చుకున్నాడు. ఏం పట్టా? అది దేవునికి లోబడుట అనేటువంటి సర్టిఫికెట్ పట్టుకున్నాడు. ఆ సర్టిఫికెట్ పట్టుకొని ఎప్పుడైతే ఆ సర్టిఫికెట్ చేతితో పట్టుకున్నాడో ఆ చేప తీసుకెళ్లి ఒడ్డుకి పడేసింది. యోనా ఇప్పుడు నీనివే పట్టణం వెళ్ళాడు. ఆ ప్రజలందరికీ జరగబోతున్నటువంటి విపరీతమైనటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుని శాపముల గురించి చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? తమ తాము తగ్గించుకున్నారు. దేవునికి భయపడ్డారు. నీవు దేవునికి భయపడవా అని అడుగుతారు. నీవు దేవునికి భయపడితే ప్రభు సన్నిధిలో నిన్ను తగ్గించుకొని నీ పాపముల నిమిత్తమై, నీ శాపముల నిమిత్తమై రాబోతున్న ఆ భయంకరమైనటువంటి అగ్నిలో నుంచి, ఆ మంటల్లో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పశువులను, నీ ఆస్తిని, నీ సంపదలు, నీ కలిగిన అంతటిని సంరక్షించుకోవడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి గోనె పుట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. రాజుగారు అయితే బూడిదలో కూర్చుని ఆ బూడిద తల మీద పోసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పశువులు, పసిబిడ్డలు, చంటి బిడ్డలు, బాలింతరాళ్ళు, వృద్ధులు, యవనస్తులు సమస్తము కూడా నీళ్లు కూడా తాకుండా దేవునికి విజ్ఞాపన చేశారు. ఏబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీ దేవుడైనటువంటి యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడను, దీర్ఘశాంతుడు, అత్యంత కృపయు కనికరమును, జాలయు దయాగలిగిన దేవుడై ఉండి తాను చేయనుద్దేశించినటువంటి కీడును చేయనల్లక పశ్చాత్తాపడేటువంటి దేవుడు. నీవే ప్రజల యొక్క ప్రార్థనను ఆలకించి ప్రజలకు తాను చేయనుద్దేశించినటువంటి కీడుని చేయకుండా వారందరికి కూడా జీవాన్ని అనుగ్రహించారు. మరణములో నుంచి జీవములోనికి దాటింపు చేశారు. ఎందువలన? వారి యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన. మీరు కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు. నీ బిడ్డలు, నీ పసిబిడ్డలు ఆశీర్వదింపబడతారు. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ప్రభు జయకరముగా జరిగిస్తారు. సిగ్గుపడకండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవరేమనుకుంటే నీకెందుకు? ఈ ఆపదలు, ఈ అవసరాలు, ఈ ఆపదలో నిన్ను ఆదుకునేవాడు, నీ అవసరాలలో నీకు సహాయం చేసేవాడు, నీ ఆరోగ్యంలో నిన్ను స్వస్థపరిచేవాడు నీ దేవుడైనటువంటి ప్రభువే. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు చదవండి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ 39:9. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున
మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుడి భార్యతో అంటున్నాడు. పోతిఫర్ భార్య నాతో సేవించమన్నప్పుడు యోసేపు అంటున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. నిన్ను తప్ప నీ ఇంటి పైన సమస్తమును నా యజమానుడు నాకు అప్పగించాడు. నా దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడను. ఇటువంటి దుష్కార్యములు చేసి నేను ఎట్లు పాపమును కూడగట్టుకుంటాను అని పారిపోయాడు యోసేపు. యోసేపు యొక్క పరిశుద్ధత దేవుడు చూస్తాడు. ఎందుకు దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు? బికాస్ యోసేపు హోలీ, పరిశుద్ధుడు కనుక దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. 23వ వచనంలో రాయబడుతుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతను చేసినంతయు కూడా సఫలమైంది. చేస్తాను యోసేపు ఏమీ బాధపడలేదు. దేవుని సంగమా, ప్రభు నీకు తోడై ఉన్నప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను జైల్లో పెట్టినా, ఎంతమంది నిన్ను అవమానించినా నీవేమీ చింతపడక్కర్లేదు. నీ చింత యావత్తు నీ దేవుడు ఏమైనా యెహోవా మీద వేయము. ఆయన నీకు తోడై ఉండి ఆ కష్టములో, ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ ఇబ్బందులలో, ఆ అవమానాలలో, ఆ నిందలలో ఆయన నీకు తోడైంది. నువ్వు చేసినంతయు సఫలం చేస్తాడు. చదవండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల ఓలను నాటబడినది, ఆకువాడగా తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అతడు చేయుటదంతయు సఫలమగును. ఫస్ట్ పాయింట్ చెప్పింది, నీవు పరిశుద్ధుడు అయితే, నీవు పరిశుద్ధురాలు అయితే, నీ దేవుడైనటువంటి యెహోవా యేసయ్య నీకు తోడైంది. నువ్వు చేయుచున్న ప్రతి కార్యములోనూ ఆయన నీకు జయమిస్తాడు, సఫలము చేస్తాడు. రెండవదిగా అతడు అంటే ఎవరు? అతడు నీటి కాలువల ఓరున నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాలువ ఒడ్డున, నీరు పారుచున్నటువంటి కాలువ ఒడ్డున ఉన్న చెట్టు సర్వకాల సర్వావస్థల ఎందును, ఎండాకాలంలోను, వర్షాకాలంలోను, చలికాలంలోను, అన్ని కాలముల యందు కూడా తన కాలము అది ఫలిస్తూ ఉంటాం. ఎందుకు దాని వేర్లు నీటి కాలువలలో ఉన్నాయి కనుక, నీటి ఓటలు ఉన్నాయి కనుక అలాగా ఫలిస్తారట. ఎవరు? అతను చేయదంతయు కూడా సఫలమవుతారట. అతడు ఎవరతడు? 1-2 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవరు ఫలిస్తారు? ఎవరు చేసినదంతా సఫలమవుతాయంటే దుష్టుల ఆలోచన చొప్పున ఎవరైతే నడవకుండా ఉంటారో, పాపుల మార్గమున ఎవరైతే నిలవకుండా ఉంటారో, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా, అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా ఏం చేయాలి? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రము, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నువ్వు ఆనందించాలి. ఆ వాక్యములో నువ్వు ఆనందించినప్పుడు నువ్వు చేసినదంతయు దేవుడు సఫలము చేస్తాడు.
దుష్టుల ఆలోచన, ప్లాన్స్ ఆఫ్ ద వీక్. దుష్టుల ఆలోచనలు ఎలాగా ఉంటాయంటే ఇశ్రాయేలీయులందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా 12 గోత్రముల వారు కూడా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము దగ్గరికి వచ్చారు. అప్పుడు యవనస్తుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమించబడ్డాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ వచ్చి ఆ యవనస్తుడైనటువంటి రెహబాముతో అంటున్నారు, రెహబాము గారు రాజుగారు, ఇదిగో మీ నాన్నగారు మమ్మల్ని ఎలాగా చూశారంటే మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని శ్రమ పెట్టారు. అయితే నీవు మమ్మల్ని శ్రమ పెట్టకుండా మమ్మల్ని చక్కగా పరిపాలిస్తే మేమందరము నీకు లోపలి ఉంటాము, నీతో ఉంటాము, నీకు తోడై ఉంటాము అని చెప్పారు. అప్పుడు అంటున్నాడు రెహబాము అంటున్నాడు, సొలొమోను కుమారుడు, మీరు 2-3 రోజుల తర్వాత రండి, నేను ఏ విషయం ఆలోచించుకొని మీకు చెప్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పెద్దలు వెళ్ళిపోయిన తరువాత రెహబాము తన తండ్రితో ఉన్నప్పుడు ఎవరైతే జ్ఞానం కలిగిన వారు, పెద్దవారు, ఆలోచనకర్తలు, వృద్ధులు ఉన్నారో వారందరినీ పిలిపించి వారి సమక్షంలో వారి యొక్క ఆలోచనలు అడిగాడు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు మీరు చెప్పండి, నేను యవనస్తుని, నాకేం తెలియదు, మీరు చెప్పండి, నేను ఎలా చెప్తే అలా నేను వింటాను అన్నాడు. వాళ్ళు అన్నారు రాజుగారు, ఇశ్రాయేలు పెద్దలు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మా తండ్రి గారిలాగా కాకుండా మీకు ఒక సేవకుడు మీకు ఎలాగా సేవ చేస్తాడో, పరిచయం చేస్తాడో, అలాగానే నేను కూడా మీకు పరిచయం చేస్తాను, సేవ చేస్తానని మీకు వార్త చెప్పు. అప్పుడు వారందరూ నీకు తోడుగా ఉంటారు. ఓకే, చాలా బాగుంది, చాలా మంచి ఆలోచన ఇచ్చారు అని వాళ్ళందరినీ పంపించేశారు. తర్వాత తనతో ఉన్న యవనస్తులు, అంటే తనతో ఆడుకునేవాళ్ళు, తనతో కబుర్లు చెప్పుకునేవాళ్ళు, బ్యాచ్ ఉంటుంది కదా, ఈ బ్యాచ్ అందరినీ పిలిచి, చూడు ఇశ్రాయేలు పెద్దలు ఇలాగా అంటున్నారు, మనం ఏం చేద్దామని యవనస్తుల యొక్క ఆలోచన అడిగి వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలియదు ముసలోళ్ళకి, వాళ్ళేంటి నువ్వు రాసువి, వాళ్ళకి సేవకులుగా ఉండమంటాడేంటి, వాళ్ళకేం తెలియదు, నువ్వు రాజులాగా ఉండాలి, వాళ్ళందరూ నీకు సేవకులుగా ఉన్నారు. మీ నాన్నగారు బెత్తాలతో కొట్టారు, నేను కొరడాలతో కొడతాను అని చెప్పా. మా నాన్నగారు బెత్తాలతో కొట్టారు మిమ్మల్ని, నేనైతే కొరడాలతో కొడతాను అన్నాడు. మా నాన్నగారు చిన్న బరువులు మోయించారు, నేనైతే మీరు మోయలేనంత బరువులు నేను మోపిస్తాను, భారం మీద వేస్తాను అని చెప్పమన్నారు. ఇశ్రాయేలు పెద్దలు వచ్చి అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మా నాన్నగారు మిమ్మల్ని బెత్తాలతో కొట్టారు, నేను కొరడాలతో కొడతాను, చిన్న భారములు మోపారు, పెద్ద భారములు మీ మీద నేను మోపుతాను అన్నాను. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి 11 గోత్రముల వారు అన్నారు, నీకు నాకు సంబంధం లేదు, మీకు మాకు సంబంధమా లేదు. మీ నాన్నగారు ఎవరో, మేమెవరో, నువ్వెవరో, మేమెవరము, మేము మీతో ఉండము, వెళ్ళిపోయారు. ఒక్క యూదా గోత్రం వాళ్ళు మాత్రమే ఉన్నారు. అదే వృద్ధులు మంచి వారి యొక్క ఆలోచన ప్రకారం సొలొమోను మహారాజు కుమారుడైనటువంటి రెహబాము పెద్దలిచ్చినటువంటి ఆలోచన, మంచి ఆలోచన చెప్పినట్లయితే ఇశ్రాయేలీయులందరూ కలిసి ఉండేవారు. దుష్టుల యొక్క ఆలోచన, యవనస్తుల యొక్క ఆలోచన ప్రకారం నడిచినందుకు తన రాజ్యంలో 11 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు, 1 గోత్రాన్ని మిగిల్చారు. కనుక దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం మనము నడవకూడదు.
ప్రైజ్ ది లార్డ్. రెండవది పాపుల మార్గమున మనము నిలవకూడదు. పాపులు ఎవరు అంటే పాపమును ఆరాధించేవారు, పాపముతో తమ జీవితాలను గడిపేవారు, విగ్రహాలతో జీవితాలు గడిపేవారు, విగ్రహారాధన చేసేవారు. వారితో మనము సహవాసము చేయకూడదు, వారి మార్గంలో మనము నడవకూడదు. అది పాపుల మార్గం. ఏ మార్గంలో నడుస్తున్నావు? నువ్వు పాపుల మార్గంలో నడుస్తూ ప్రార్థన యెహోవా యేసయ్య అంటే కుదరదు. నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళదు. హిజ్కియా గురించి ప్రభు అంటున్నాడు, హిజ్కియా నా దృష్టిలో యథార్థముగా జీవించాడు. హిజ్కియా యెహోవా దృష్టిలో యథార్థముగా జీవించాడు. కానీ హిజ్కియా కుమారుడైనటువంటి మనుష్యే పాపుల మార్గంలో నడిచాడు. పాపుల మార్గంలో నడిచాడు. అందుకే ప్రతి తండ్రి వారి బిడ్డలకి బాల్యము నుండి, చిన్నప్పటి నుండి బాల్యము నుండి వారికి దేవుని గురించి చెప్పాలి, నేర్పాలి. అప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత స్థిరంగా ఉంటాడు. హిజ్కియా ఎంత యథార్థమైనప్పటికీ కూడా తన బిడ్డల గురించి పట్టించుకోరు, వారి మార్గంలో నిర్దేశించని, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించారు. ఇప్పుడు మనిషి పాపల మార్గంలోకి వెళ్ళిపోయాడు, విగ్రహారాధకుల మార్గంలోకి వెళ్ళిపోయాడు. సొంత కుమారులని ఆ యొక్క అగ్ని కణాల మీదుగా నడిపించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! కర్ణపిశాచి వాళ్ళు, సోదెగాళ్ళు, మాటగాళ్ళు వీళ్ళందరితో సాంగత్యము చేశాను అని 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము అక్కడ 6వ వచనం 9వ వచనాల్లో ఉంటాయి. రెండవ వచనము 6వ వచనంలో ఉంటాయి. కర్ణపిశాచము వారితో సాంగత్యము చేశారు. చెల్లంగితనము, సోదెగాళ్ళు వీళ్ళందరితో సహవాసము చేశారు. పాపుల మార్గంలో నువ్వు నడవకూడదు. నడిస్తే ఏమవుతుంది? రాయబడుతుంది 10వ వచనంలో, 10వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మనిషికి వర్తమానం పంపాడు. ఇదిగో ఈ పాపము నా దగ్గరికి చేయి, ఈ పాపము నా సన్నిధికి వచ్చింది. నేను నిన్ను శిక్షింపక ముందే, ఇప్పుడైనా సరే, ఏ క్షణంలోనైనా సరే దాన్ని విడిచిపెట్టే, ఆ పాప మార్గాన్ని విడిచిపెట్టి నా మార్గంలోనికి రా, నా సన్నిధిలోనికి రా, ఇప్పటికే నేను ఆశీర్వదిస్తా అంటే రాయబడుతుంది. మనిషే వెనకపోయాను. దేవుడు మనం శిక్షించే ముందు, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని శిక్షించే ముందు మనతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, లేదా మనతో మాట్లాడతాడు. ఇదిగో జాగ్రత్త సుమా, నీ మీదకి శిక్ష రాబోతుంది, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకో అని మాట్లాడతారు. కానీ వినరు మన వాళ్ళు వినరు. ఆయన అలా చెప్తూనే ఉంటాడులే, ఆయన అలాగా చెప్తూనే ఉంటాడు. ఎన్ని వింటే మనం అసలు బతకలే వినరు, మనిషే వినలే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనిషిని ఎవరికి అప్పచెప్పాడు? అష్షూరు రాజుకి అప్పచెప్పాడు. అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు, మనిషిని బంధించాడు, ముక్కుకి గొలుసుతో కట్టేశాడు, కాళ్ళు చేతులు బంధించాడు, వారి దేశాలను తీసుకుని వెళ్ళిపోయాడు. చెరసాలలో పాపుల మార్గమున నిలవకూడదు. అర్థమవుతుందా? పాపుల మార్గమున నడవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 3వదిగా అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండకూడదు. అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండకూడదు. అపహాసకులు అంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. ఎవరు అపహాసకులు? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు, తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎవరికి అపహాసకుడని పేరు? అపహాసకుడు అంటే ఎవరు?
ఎవరైతే అహంకారము గర్వము కలిగి ఉంటారో వాళ్ళు అపహాసకులు. వాళ్ళ దగ్గర దేవుని బిడ్డలమైన మనము కూర్చోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 119:97 వచనములో దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నది, నాకు ఇష్టమైనదిగా ఉన్నది, నాకు సంతోషకరముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. దినమెల్లా దానిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని దినమెల్లా కూడా మనం ధ్యానించాలి. అందుకే బైబిల్లో రాయబడుతుంది, నీవు పండుకొనుచున్నప్పుడు, నువ్వు మేలుకొనుచున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు నీ దేవుడైనటువంటి యెహోవాని నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. మనం ఎన్నో పనులు చేస్తాం, కానీ నువ్వు ఎన్ని పనులు చేసినా నీ హృదయంలో నువ్వు ప్రభువును ధ్యానించాలి. ప్రతిరోజు బైబిల్ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూనే ఉండాలి. 119వ కీర్తన 148వ వచనంలో దావీదు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునుపే తెరుచుకొనును. నీ వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే అంటే తెల్లవారుకమునుపే, వేకువజామునే పక్షుల కిలకల రాగములతో సర్వోన్నతమైన దేవుని స్తుతించుచున్నప్పుడే ఆ దినమంతయు వాటికి కావలసినటువంటి ఆహారమును సంపాదించుకోవడానికి వేకువజామునే లేచి, ఇంకా చీకటి ఉండగానే పక్షులన్నీ కూడా కిలకల రాగములతో సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. మరి మన పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు వాటికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చాడు. అవి పెద్దము కోయము, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మరి నీవు కూడా చీకటి ఉండగానే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా చీకటి ఉండగానే పెందలకడనే లేచి, చీకటి ఉండగానే ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రికి. ఎందుకంటే ఆ దినమంతా చేయబోతున్నటువంటి అద్భుతమైన వాక్యక్రియల గురించి ఆయన ముందుగానే తండ్రి ప్రార్థన చేసి తండ్రి యొక్క నుంచి వాటన్నింటినీ కూడా పొందుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను మనం కూడా మనకు కావలసినవన్నీ ప్రభు యొక్క నుంచి పొందుకోవాలి అంటే చీకటి ఉండగానే, కందరకడని, ఇంకా వెలుతురు రాకమునిపే నువ్వు లేచి ప్రార్థన చేయాలి. నీ కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, నీ ఉద్యోగాల కొరకు, నీ వ్యాపారాల కొరకు, వారి శ్రేయస్సు కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ప్రతి దినము మానక దినము కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసినంతటిని కూడా సఫలము చేస్తాడు. దావీదు మహారాజు అంటున్నాడు 119వ కీర్తన 78వ వచనంలో, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. ప్రభు యొక్క ఉపదేశాలని ధ్యానిస్తున్నాడా? ఆయన కట్టడలను ధ్యానిస్తున్నావా? ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తున్నావా? ఇంకా కింద వచ్చినందులో ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను నీ శాస్త్రములను అనుసరిస్తూ ఉన్నాను, నీ కట్టడలను నేను అనుసరిస్తూ ఉన్నాను, నీ యొక్క ఉపదేశము నేను ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ధ్యానించాలి. ఆయన ఆజ్ఞలను ధ్యానించాలి. నువ్వు ధ్యానించకపోతే ఆయన ఆజ్ఞను మర్చిపోతావు. నువ్వు మర్చిపోతే దేవుడు నీకు తోడై ఉన్నాడు.
దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నింటినీ కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు జ్ఞాపకం చేసుకుని ఆ దినము వాటిని ధ్యానిస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుని యందు భయం మనం కలుగుతారు. ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క ఉపదేశాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉపదేశం నుంచి దేవుడు మనతో మాట్లాడి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. 119:27 దావీదు అంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను. దేవుడు నీ కుటుంబంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. వాటన్నింటినీ వీలైతే ఒక పేపర్ మీద రాసుకో. నీకు గుర్తు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని ప్రతి దినము కూడా వేకువజామున పేపర్ ముందు పెట్టుకొని ప్రభు చేసినటువంటి ప్రతి ఆశ్చర్య కార్యాల గురించి నువ్వు ధ్యానించు, నువ్వు ప్రార్థన చేయి, ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబంలో ప్రభు అందరికీ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. వాటన్నింటినీ కూడా మనము అనుదినము మర్చిపోకుండా, మానకుండా ఆయన సన్నిధిలో మనము ధ్యానించాలి. అటువంటి వాడు అతడు చేసినదంతయు సఫలమగును. రెండు విషయాలు మీకు చెప్పాను. ఎవరైతే తమ పరిశుద్ధతను కాపాడుకుంటారో దేవుడు వారు చేసినదంతటిని కూడా సఫలం చేస్తాడు. రెండవదిగా, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రములు ధ్యానిస్తాడు, వారు చేసినదంతయు కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే మరొకసారి దాని గురించి ధ్యానిద్దాం. ప్రభు మీకు అనుగ్రహించినటువంటి వాక్యమును మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం మీరు జీవించండి. ప్రభు మీ పక్షముగా గొప్ప కార్యములు చేస్తాడు. అటువంటి అనుభవం వస్తున్న వర్షం చెంతలో ఉన్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించనుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక. మీరు చేయ ప్రతి పనిని కూడా సఫలం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాశీర్వాదములు మాకు అనుగ్రహించుతున్న మా ప్రభువు ఎంతటి వారము, ఏపాటి వారము ప్రభు, కొంచెం సేపు కల్పించి అంతలో మాయమైపోయేటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ పునరుత్థాన దినమందు ఈ దాసుని ముఖాంతరం నుండి మాట్లాడిన అతి శ్రేష్టమైనటువంటి లేఖనము బట్టి మీకు స్తోత్రాలు. మేము చేసినటువంటి ప్రతి పని కూడా బలవంతము కావాలి అంటే దేవా, నీవు మాకు తోడై ఉండాలని మాతో మాట్లాడావు. నీవు మాకు తోడై ఉంటే మేము ఆ కార్యములన్నీ సఫలమవుతాయి మాట్లాడావు ప్రభా. నీవు మాకు తోడై ఉండాలి అంటే మీరు పరిశుద్ధత కలిగి ఉండాలని మాతో మాట్లాడారు. అటువంటి పరిశుద్ధత నాకు, మా సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. వారు నీ సన్నిధిలో వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ఆలకించి వారి బలహీనతను కలుగుని శిలువలో వారి కొరకై మీరు కాచినటువంటి ఆ శిలువ రక్తము చేత కడిగి నరములలో, ఊరులలో, ఎముకలలో, రక్తములో దాగి ఉన్నటువంటి పాపముల కల్మషములు కడిగి పరిశుద్ధులుగా చేసి వారు చేస్తున్నటువంటి పనిని మీరు సఫలం చేయమని స్తోత్రాలు. ఆమె ప్రభా, నా సంఘుడు అందరూ ప్రభా, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యంలో ఉన్న వారందరూ కూడా ప్రభా ఈ ధర్మశాస్త్రములను ఆనందించుతూ దేవారాత్రము దాన్ని ధ్యానించి మీ యొద్ద వారు చేస్తున్నన్నీ కూడా సఫలమన్నట్లుగా ప్రభుత్వం చేయలేని స్తోత్రాలు. మీరే సకల ఘనత మహిమ ప్రభావం పొందుకునండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకలు పొందుకున్నాం. ఆమేన్. ఆమేన్. నా పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసము సన్నిధి కూడి వచ్చిన సంఘటనలందరికీ, ఇంకా రాలేకపోయిన వారందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులను, యూట్యూబ్ ద్వారా వాక్యం వినిపించిన వారందరికీ, వాక్యం ప్రకటించిన దైవజనుల వారి కుటుంబములను ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.